గైస్ ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీలో చాలా మంది నన్ను బూతులు తిట్టుకుంటారు. ఎందుకంటే ఒరే నువ్వు పెట్టిన థంబ్నెయిల్కి, నువ్వు పెట్టిన టైటిల్కి, నువ్వు చూపించిన వీడియోకి మన సంబంధం ఉందా అని చెప్పి చాలా మంది నన్ను బూతులు తిట్టుకుంటారు. బట్ ఏంటంటే ఆల్గరిథం ఏ విధంగా వర్క్ చేస్తుందంటే మనము ఏ వీడియోస్ అయితే ఎక్కువగా చూడడం జరుగుతుందో, దేని గురించి అయితే ఎక్కువగా అప్డేట్స్ కలెక్ట్ చేయడం జరుగుతుందో అలాంటివే మనకు ఆల్గరిథం మన దగ్గర తోస్తుంది, ఎందుకంటే మనం చూడాలని చెప్పి. అలా 4 సంవత్సరాల ముందు వచ్చిన ఒక తుఫాన్ మళ్ళీ నా ఫీల్డ్లోకి రావడం జరిగింది. చూసిన తర్వాత అబ్బా ఇది ఈ టైంలో వస్తే ఇంకా రికార్డులు బద్దలైపోయేది కదా అని చెప్పి నేను అనుకోవడం జరిగింది. సో దాని గురించి అలాంటి వీడియోనే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అంతకంటే ముందు నేను మీకు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ యష్ ఫ్యాన్స్ ఉంటే మ్యాక్స్ మీ ఒపీనియన్ని దీని మీద ఖచ్చితంగా తెలియజేయండి. బూతులు తిట్టుకుంటారా ఏం తిట్టుకుంటారా మీ ఇష్టం, బట్ ఏంటంటే మీ ఒపీనియన్ తెలియజేయండి. ఎలా తెలియజేయాలనేది కూడా నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. 4 సంవత్సరాల కింద వచ్చిన తుఫాన్. KGF లో గరుడని చంపేసిన తర్వాత ఏం జరిగింది మీరు చదువుతారా? రక్తంతో రాసిన కథ ఇది. సిరాతో ముందుకు తీసుకెళ్ళాం. KGF ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయాలి. ముందుకెళ్ళాలంటే మళ్ళీ రక్తాన్ని అడుగుతుంది. There will be no more tolerance. నా దగ్గర సైన్యం ఉంది. घुस के मारेंगे. కత్తి విసిరి రక్తం చిందించి యుద్ధం చేసేది నాశనానికి కాదు, ఉద్ధరించడానికి. అక్కడ పడే పీనుగులు కూడా పనికొస్తాయి. కావాలంటే రాబందులను అడుగు. He is the biggest criminal. He is the biggest businessman. This is the biggest national issue. Violence, violence, violence. I don't like. I avoid. But violence likes me. I can't avoid. నీ దగ్గరున్నదంతా లాగేసుకుంటా. చెప్పు వాళ్ళకి వస్తున్నానని, నా KGF పొందడానికి. నాకెవ్వడి దోస్తి అక్కర్లేదు. నాతో దుష్మని ఎవ్వడు తట్టుకోలేడు. బిజినెస్ చేద్దామా? ఆఫర్ క్లోజర్ సూన్. అమ్మా నీకు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా. సరే ఇప్పుడు పడుకో, పొద్దున్నే పోయి తీసుకునొద్దు గాని. అదే చూసారు కదా, ఏదైతే KGFలో ఆ మదర్ ఎమోషన్ అనేది ఉంటుందో నిజంగా ఎక్సలెంట్ KGF సిరీస్లో. సో ఏంటంటే 4 సంవత్సరాల కింద వచ్చిన తుఫాన్ ఇది. అదే కానీ ఈ టైంలో వచ్చేస్తుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర వేరే రేంజ్ కలెక్షన్స్ వసూలు చేస్తుంది. ఆల్మోస్ట్ 2000 కోట్లను వసూలు చేస్తుంది నా అంచనా ప్రకారం. ఈ టైంలో కానీ KGF 2 రిలీజ్ అయి ఉంటాయి. మీ ఒపీనియన్ ఏంటి? KGF 2 నిజంగా ఈ టైంలో రిలీజ్ అయి ఉంటే ఎన్ని కోట్లను వసూలు చేస్తుంది? మినిమం 2000 కోట్ల వరకు వెళ్ళేదా లేదా? బట్ ఆల్ టైమ్ ఫేవరెట్ KGF అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఎమోషన్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఎలివేషన్ కానీ, ప్రశాంత్ నీల్ ఆ డైరెక్షన్ కానివ్వండి, ప్రశాంత్ నీల్ స్టోరీ టెల్లింగ్ కానివ్వండి, లేకపోతే ఆ షాడో లాగా చూపించడం కానివ్వండి, సలార్లో కానీ KGFలో కానీ, నిజంగా స్క్రీన్ ప్లే స్టైల్ అనేది బాగా ఇష్టం. బట్ ఇప్పుడు డ్రాగన్ కొద్దిగా చేంజ్ అయింది. చేంజ్ చేయకుండా ఉంటే బాగుండేది, ఇలాగే ఉంటే బాగుండేది. బట్ KGF 2 4 సంవత్సరాల కింద వచ్చిన తుఫాను ఈ టైంలో వస్తే ఏకంగా సునామీగా మారేది. 2000 కోట్ల వరకు ఈజీగా వసూలు చేసేది. అండ్ చిన్న క్వశ్చన్ ఏంటంటే యష్ ఫ్యాన్స్కి, సో ఇప్పటివరకు ఎంతమంది బూతులు తిట్టుకున్నారో తెలియదు కానీ KGF 2 టాక్సిక్,
ఈ 2 ట్రైలర్లు పక్కన పెట్టి చూస్తే మీకు ఏ ట్రైలర్ బాగా నచ్చింది? కేజీఎఫ్ 2నా టాక్సికా? మీ ఒపీనియన్ జెన్యున్గా చెప్పండి. 2 నచ్చినాయని మాత్రం చెప్పకండి. నాకు పర్సనల్గా మీరు ఒకవేళ నాకు అడిగితే నేను కేజీఎఫ్ 2నే అంటా. నాకు మీరు అడిగినారు అనుకోని నేను కేజీఎఫ్ 2నే అంటా. సో అలా 2 నచ్చాయని చెప్పకుండా ఏదో ఒకటి కేజీఎఫ్ 2నా టాక్సికా, ఈ 2 ట్రైలర్లు మీకు ఏది బాగా నచ్చింది? ఆల్రెడీ మీరు టాక్సిక్ ట్రైలర్ చూసారు, మనం కూడా దాని గురించి రియాక్షన్ వీడియో చేసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు కేజీఎఫ్ 2 ట్రైలర్ అప్పుడు మనం చేసుకోలేదు కదా, అందుకే ఇప్పుడు ఒకసారి నా ఫీడ్లోకి వచ్చింది, అది నాతో పాటు మీరు కూడా ఒకసారి చూస్తారని చెప్పి చూపించడం జరిగింది. కేజీఎఫ్ 2 టాక్సిక్ ట్రైలర్, రెండిట్లో ఏ ట్రైలర్ మీకు బాగా అనిపించింది? నాకు పర్సనల్గా అయితే నాకు కేజీఎఫ్ 2 ట్రైలర్ తర్వాతనే టాక్సిక్ అని చెప్తాను. మరి మీ ఒపీనియన్ ఏంటి? కమ్యూనిటీ పోల్ కూడా పెడతాను, చూద్దాం కేజీఎఫ్ 2కి ఎక్కువ మంది ఓట్స్ చేస్తారా, టాక్సిక్ ఎక్కువ మంది ఓట్స్ చేస్తారా అనేది చూద్దాం. బట్ ట్రెండింగ్లో టాక్సిక్ ఉంది కాబట్టి పోల్లో అయితే మ్యాక్సిమం టాక్సిక్కే ఎక్కువ చాలామంది గుద్దే అవకాశం ఉంది. మరి యష్ ఫ్యాన్స్ చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటి? కేజీఎఫ్ 2 ఆర్ టాక్సిక్, ఏ ట్రైలర్ బాగుంది? కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు.